అక్టోబర్ 4, 2019 కేరళలోని కుడతాయి గ్రామంలో ఉన్న ఒక చర్చి శ్మశాన వాటిక దగ్గర భారీగా జనం పోగై ఉన్నారు. పోలీస్ బలగాలు, వైద్య బృందం మరియు మీడియా సమక్షంలోనే అక్కడ సమాధులను తవ్వుతూ ఉన్నారు. 1, 2 కాదు, ఏకంగా 6 సమాధులు. ఆ 6 మృతదేహాలు ఊళ్ళో ఉన్న ఎంతో పేరు ప్రతిష్టలు కలిగి ఉన్న పొన్నామట్టం కుటుంబానికి చెందినవి. ఈ మరణాలన్నీ 2002 నుండి 2016 మధ్యలో జరిగాయి. అక్కడ సమాధులు తవ్వడం వారి మత విశ్వాసాలకు వ్యతిరేకం కావడంతో అక్కడ చాలా గందరగోళం అనేది నెలకొంది. కానీ ఆ కుటుంబ సభ్యుడి విజ్ఞప్తి మేరకే పోలీసులు పనిచేస్తూ ఉన్నారు. వారి ప్రకారం ఈ 6 మరణాలు సహజమైనవి కావు, పక్కా ప్లానింగ్తో జరిగిన హత్యలు. ఎందుకంటే ఆ కుటుంబ సభ్యుడైన రాయ్ అటాప్సీ రిపోర్ట్లో సైనైడ్ ఉన్నట్లు బయటపడింది. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ ఇంటి కోడలు, 2 పిల్లల తల్లి, పేరున్న ఎన్ఐటి కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్న జ్వాలీ జోసెఫ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఒక ప్రొఫెసర్ చదువుకున్న ఇంటి కోడలు అరెస్ట్ అవ్వడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అసలు ఈ 14 ఏళ్లలో జరిగిన 6 మరణాల వెనుక జ్వాలీ ఉందా? ఉంటే ఈ కేసు అనేది బయటికి రావడానికి ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది? చివరికి సమాధులు తవ్వే పరిస్థితి అనేది ఎందుకు వచ్చింది? ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోకి ఒక లైక్ చేసుకోండి. కొడతాయిలోని పొన్నామట్టం కుటుంబంలో అన్నమ్మ థామస్, ఆమె భర్త టామ్ థామస్ నివసించేవారు. వీరికి 3 పిల్లలు. పెద్ద కొడుకు రాయ్, చిన్న కొడుకు రోజో, కూతురు రెంజీ. పెద్ద కొడుకు రాయ్ తన మేనమామైన మాథ్యూ ఇంట్లో జరిగిన ఒక పార్టీలో జ్వాలీని మొదటిసారిగా కలిశాడు. అక్కడ నుంచే వీరిద్దరి మధ్య ప్రేమ అనేది మొదలైంది. జ్వాలీ ఒక వ్యవసాయ కుటుంబానికి చెందినది. పైగా వీరిద్దరికీ బంధుత్వం కూడా ఉంది. అందుకే రాయ్ తండ్రైన టామ్ థామస్కి ఈ పెళ్ళనేది ఇష్టం లేదు. కానీ జ్వాలీ బాగా చదువుకుందని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసిందని రాయ్ నచ్చచెప్పడంతో కుటుంబ సభ్యులు ఒప్పుకొని 1997లో రాయ్ జ్వాలీల పెళ్లి చేశారు. పెళ్ళయ్యాక జ్వాలీ ఇంట్లో అందరి మనసు గెలుచుకుంది. రోజు చర్చికి వెళుతూ సోషల్ వర్క్ చేస్తూ ఊళ్ళో మంచి పేరు తెచ్చుకుంది. జ్వాలీ చదువుకుంది కాబట్టి ఏదైనా ఉద్యోగం చెయ్యమని అత్తగారు అన్నమ్మ ఒత్తిడి తెచ్చేది. కానీ జ్వాలీకి ఇంట్లో ఉండటం అంటే ఇష్టం. అత్తగారి ఒత్తిడి వల్ల ఇద్దరి మధ్య మనస్పర్ధలనేవి మొదలైపోయాయి. అది 2002. ఒకరోజు ఇంట్లో అందరూ సరదాగా ఉన్న సమయంలో అన్నమ్మ కింద పడిపోయింది. నోటి వెంట నొరగలు వచ్చి ఊపిరి ఆడనట్టయిపోయింది. ఆసుపత్రికి తీసుకొని వెళ్లేలోపే 5 నిమిషాల్లో చనిపోయింది. ఆమెకు వయసుకు సంబంధిత ఆరోగ్య సమస్యలు ఉండటంతో డాక్టర్లు హార్ట్ స్ట్రోక్ అని చెప్పారు. అత్తగారి మరణం తర్వాత జ్వాలీ ఇంటి బాధ్యతలను తన చేతిలోకి తీసుకుంది. అత్తగారిలాగే సమాజంలో గౌరవం కావాలంటే ఉద్యోగం చెయ్యాలని చెప్పి భావించిన జ్వాలీ తనకు ఎన్ఐటి కాలేజీలో నెలకు 40,000 జీతంతో గెస్ట్ లెక్చరర్గా ఉద్యోగం వచ్చిందని చెప్పి ఇంట్లో అబద్ధం చెప్పింది. దీంతో ఆమెపై గౌరవం అనేది మరింతగా పెరిగింది. కొన్నాళ్లకు అన్నమ్మ మేనలుడైన ఎంఎస్ మాథ్యూ ఇంటికి రాకపోకలు పెంచాడు. జ్వాలీకి అతనితో సన్నిహిత సంబంధం ఏర్పడింది. మామగారు టామ్ థామస్కి ఇది నచ్చక జ్వాలీని హెచ్చరించిన జ్వాలీ వినలేదు. అది 2008. టామ్ థామస్కు రోజు సాయంత్రం ఒక శక్తినిచ్చే మెగ్నీషియం క్యాప్సిల్స్ వేసుకునేవారు. ఆ రోజు సాయంత్రం జ్వాలీ ఇచ్చిన క్యాప్సిల్స్ వేసుకోగానే ఆయన తీవ్ర అసౌకర్యానికి గురై కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తీసుకుని వెళ్లేలోపే టామ్ థామస్ చనిపోయారు. డాక్టర్లు దీన్ని కూడా హార్ట్ అటాక్ అనడంతో ఎవరూ పోస్ట్ మార్టం అడగలేదు. 6 ఏళ్ల విరామం ఉండటంతో ఎవరికి అనుమానం కూడా రాలేదు. మామగారు చనిపోయాక రాయ్ బిజినెస్లో నష్టాలొచ్చాయి. ఒకరోజు జ్వాలీ రాయ్ కలిసి ఒక విల్లు పేపర్ని రోజో రెంజీల ముందుకు తెచ్చారు. దాని ప్రకారం టామ్ థామస్ ఆస్తి మొత్తాన్ని పెద్ద కొడుకైన రాయ్, కోడలు జ్వాలీ పేరిట రాసున్నట్లుంది. కానీ దానిపై ఎలాంటి స్టాంప్ పేపర్లు కానీ, సాక్షి సంతకాలు కానీ లేవు. కొన్నాళ్లకు జ్వాలీ రాయ్కి విడాకులు ఇవ్వాలనుకుంటుందని రోజోకి తెలిసింది. ఎంఎస్ మాథ్యూతో పరిచయం, ఆర్థిక నష్టాలే దీనికి కారణం కావచ్చు. అది సెప్టెంబర్ 30, 2011.
ఆ రోజు జ్వాలి రాయ్కి అన్నం మరియు శనగల కూర అనేది వడ్డించింది. తిన్న కొద్దిసేపటికే రాయ్ బాత్రూంలోకి పరిగెత్తి లోపల తలుపులు వేసుకున్నాడు. జ్వాలి ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో పొరుగువారి సహాయంతో తలుపులు బద్దలు కొట్టారు. రాయ్ నోటి వెంట నురగలు వస్తూ పడిపోయి ఉన్నాడు. హాస్పిటల్కి తీసుకొని వెళ్లే లోపే రాయ్ కూడా చనిపోయాడు. రాయ్ మేనమామైన మాథ్యూకు అనుమానం వచ్చి పట్టుబడి మరీ పోస్ట్ మార్టం చేయించాడు. రిపోర్ట్లో సైనైడ్ వల్ల చనిపోయినట్లు తేలింది. కానీ జ్వాలి రాయ్కి అప్పులు ఎక్కువగా ఉన్నాయని, అందుకే ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించి విచారణ అనేది ముందుకు సాగకుండా ఆపేసింది. పోలీసులు కూడా సైనైడ్ మరణాన్ని మర్డర్ కేసుగా దర్యాప్తు చేయకుండా నిర్లక్ష్యం చేశారు. రాయ్ చనిపోయిన ఏడాదికే జ్వాలి ఒరిజినల్ స్టాంప్ పేపర్లో ఉన్న 2వ విల్లును బయటకు తీసి ఆస్తిపై తనకి హక్కు కోరింది. రోజో రెంజి అధికారులను కలవడంతో ఆ విల్లు నకిలీదని తేలి జాలీ ప్రయత్నం విఫలమైంది. జాలీ నడవడికపై ఎంఎస్ మాథ్యూతో ఆమె సంబంధంపై రాయ్ మేనమామైన మాథ్యూ నిఘా పెట్టాడు. ఆమెను హెచ్చరించాడు. దాంతో ఒకరోజు ఆయన ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు జ్వాలీ వెళ్ళి కాఫీలో సైనైడ్ ఇచ్చి చంపేసింది. దీన్ని కూడా హార్ట్అటాకే అనుకున్నారు. ఈలోపు రాయ్ చుట్టమైన షాజుతో జాలీకి అక్రమ సంబంధం ఏర్పడింది. షాజుకి అప్పటికే పెళ్ళై సిలీ అనే భార్య, 2 పిల్లలు ఎబిల్, ఆల్ఫిన్ అనే పిల్లలున్నారు. ఒక ఫంక్షన్లో 2 ఏళ్ల పాప ఆల్ఫిన్ను తిండి తింటూ శ్వాస ఆడక ఆసుపత్రిలో చనిపోయింది. ఆహారం అనేది వికటించిందని అందరూ భావించారు. డెంటల్ క్లినిక్లో వెయిట్ చేస్తూ ఉన్న సమయంలో సీలీకి జ్వాలీ ఒక క్యాప్సిల్ ఇచ్చింది. అది వేసుకోగానే సీలీకి ఫిట్స్ వచ్చి ఆసుపత్రిలోనే చనిపోయింది. షాజు వద్దనడంతో డాక్టర్లు పోస్ట్ మార్టం రిపోర్టులు చేయలేదు. సీలీ చనిపోయిన ఏడాదికే 2017లో జాలీ షాజీలు పెళ్లి చేసుకున్నారు. వరుస చావులతో రెంజీ రోజులకు అనుమానం బలపడింది. రాయ్ పోస్ట్ మార్టం రిపోర్ట్లు బయటకి తీశారు. రాయ్ రాత్రి 11:30 చనిపోతే కడుపులో అన్నం శనగల కూర ఇంకా ఉన్నాయని, కానీ జ్వాలీ మాత్రం రాయ్ రాత్రి భోజనమే చెయ్యలేదని చెప్పి అబద్ధం చెప్పిందని వాళ్ళు గ్రహించారు. అక్టోబర్ 2019లో పోలీసులు 6 సమాధులను తవ్వి శాంపిల్స్ అనేవి సేకరించారు. రాయ్ సీలీల శరీరంలో సైనైడ్ అనేది బయటపడింది. జాలీని అరెస్ట్ చేశారు. ఆమె ఇంట్లో సైనైడ్ బాటిల్ కూడా దొరికింది. సైనైడ్ అందించిన ఎంఎస్ మాథ్యూను కూడా అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ తర్వాత పోలీసుల ఇన్వెస్టిగేషన్ అనేది ఒక పెద్ద తుఫాన్లా మారింది. కేరళ పోలీసులు దాదాపు 8,000 పేజీలకు పైగా ఛార్జ్షీట్ను సిద్ధం చేశారు. ఇందులో 240 మందికి పైగా సాక్షులు, వందలాది ఫోరెన్సిక్ రిపోర్ట్లు ఉన్నాయి. కానీ అసలైన లీగల్ డ్రామా విచారణ మొదలయ్యాకే ప్రారంభమయ్యింది. కోర్టులో జాలీ జోసెఫ్ తన మాటని మార్చేసింది. నేను ఏ హత్యలు చెయ్యలేదని, పోలీసులే నన్ను భయపెట్టి ఒప్పుకునేలా చేశారని చెప్పి వాదించింది. జాలీ తరపు లాయర్లు కోర్టులో ఒక బలమైన వాదనని తీసుకొచ్చారు. అదేంటంటే, ఒక పోలీస్ వ్యక్తి స్టేషన్లో ఇచ్చిన స్టేట్మెంట్ను చట్టం సాక్షిగా అంగీకరించదని. కోర్టులో కేసు సాగుతూ ఉండగా పోలీసులకు సాక్షులుగా ఉన్న పలువురు సాక్షులు సైనైడ్ రికవరీ కింద సంతకాలు చేసిన వారితో కోర్టులో మాకు ఏం తెలియదని మాట మార్చేశారు. జాలీ తరపు న్యాయవాదులు నాపై ఎలాంటి ప్రత్యక్ష ఆధారాలు లేవు, అంతా అనుమానాలే అని చెప్పి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కేసుని కొట్టేయాలని చెప్పి పిటిషన్లు వేశారు. ఏళ్ల క్రితం చనిపోయిన వారి అవశేషాలలో సైనైడ్ అనేది లభించడం అనేది సాంకేతికంగా పెద్ద విజయమైనప్పటికీ ప్రతి మరణానికి జ్వాలీనే సైనైడ్ ఇచ్చిందని చెప్పి నిరూపించడం పోలీసులకు కష్టతరమైన సవాలుగా మారింది. అనేక మంది వ్యూవర్స్ అనుకునేదేంటంటే జ్వాలీకి ఉరిశిక్ష లేదా జీవిత ఖైదు పడిందని. కానీ అసలు నిజం ఏంటంటే ఈ కేసు విచారణ ఇప్పటికీ కోర్టులో నడుస్తూనే ఉంది. కేరళలోని స్పెషల్ కోర్టులో ఈ కేసు అనేది ఇంకా విచారణ సాగుతూనే ఉంది. ఈ సీరియల్ హత్య కేసు తీవ్రతను బట్టి సాక్షులను బెదిరించే అవకాశం ఉందని భావించి హైకోర్టు మరియు సుప్రీంకోర్టు జాలీ జోసెఫ్కు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించాయి. గత కొన్నేళ్లుగా జాలీ జోసెఫ్ జిల్లా కోర్టులోనే రిమాండ్గా ఉంది. తీర్పు రాకపోయినా ఆమె బయటకు రాకుండా చట్టం ఆమెను జైల్లోనే ఉంచింది. 14 ఏళ్ల పాటు దొరకకుండా హత్యలు చేసిన ఒక మహిళ
ఇప్పుడు మూసున్న జైలు గోడల మధ్య తన శిక్ష తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉంది. 6 కుటుంబ మరణాల వెనుకున్న నిజాలు చట్టపరంగా పూర్తి స్థాయి తీర్పు రావడానికి కోర్టు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకవేళ కోర్టు జ్వాలిని దోషిగా తేల్చితే ఆమెకు ఉరిశిక్ష పడుతుందా, లేదా జీవిత ఖైదు పడుతుందా? మీ అభిప్రాయం ఏంటో అనేది కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి నిజమైన క్రైమ్ అండ్ లీగల్ అనాలిసిస్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.